మీ చేతుల పరిశుద్ధ గ్రంథము తీసుకుని ఆది కాండము 15వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానమును అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమిచ్చినానేమి, నేను సంతానము లేని వాడనైపోవచ్చున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్తయగును కదా. చాలండి. అబ్రామా, నేను నీకు ఏంటమ్మా కేడెము అనేటటువంటి మాటల గురించి మీకు చెప్పాను. కేడెం అంటే ఏంటో, యుద్ధంలోనికి వెళ్ళేటటువంటి సైనికుడు, ఆ యుద్ధ వీరుడు కేడెమును కలిగి ధరిస్తూ యుద్ధానికి వెళ్తాడు. కేడెము అనంటే కేడెము వేరు, డాలు వేరు. డాలు ఇలా రౌండ్ ఆకారంలో ఇలా చేతిలో పట్టుకొని ఇలా డిఫెండ్ చేసే విధంగా డాల్ ఉంటది రౌండ్ ఆకారంలో. కేడెం మాత్రం ఎలా ఉంటుందో తెలుసా అండి, మనిషి భుజం అంత ఉంటది, అరికాల నుండి భుజం అంతా ఇనుముతో కూడిన ప్లేట్ లాగా ఉంటది. అది కత్తి కావచ్చు, బల్లెము కావచ్చు, ఈట కావచ్చు, ఏ దిశనా మనిషి ఆ కేడెంలో మొత్తం కూడా దాక్కునేటటువంటి పరిస్థితి ఉంటది అన్నమాట. డాలు కేవలము ఇలా మాత్రమే డిఫెండ్ చేయగలుగుతారు, కానీ కేడెము మాత్రం మనిషినంతా ప్రొటెక్ట్ చేయగలుగుతుంది. దేవుడు, మీరు గమనించిన బైబిల్ గ్రంథంలో దేవుడు తన భక్తులతో మాట్లాడుతూ కొన్ని సందర్భాల్లో కొన్ని వస్తువులు కూడా ఉదాహరణిస్తూ, నేను నీకు అదై ఉన్నాను అని చెప్తా ఉంటాను. నేను నీకు ఇమ్మానుయేలు, నేను నీకు దుర్గము, నేను నీకు కొండ, నేను నీకు కోట, నేను నీకు కేడెము. ఈ విధంగా దేవుడు ఆ విధమైన ప్రస్తావనలు చేస్తూ అలంకారంగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అలాగే అబ్రహామును కూడా, అబ్రహాము ఎందుకు భయపడుతున్నావు, నేను నీ కేడెము, నీ ప్రొటెక్షన్ ఎవరో కాదు, నేనే నీకు కేడెముగా ఉన్నప్పుడు ఎందుకు భయపడతావు, ఎందుకు దిగులు చెందుతావు అని దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ అబ్రహామును ధైర్యపరిచే విధముగా ఈ మాటలు తెలియజేస్తున్నాడు. అలాగే మన జీవితాల్లో కూడా మనకి దేవుడు ఎప్పుడు కూడా ఒక కేడెముగా ఉన్నాడు అని సత్యాన్ని గ్రహించాడు. మనిషిని మనం ఆధారం చేసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసామనుకోండి, మనిషి కొన్ని సందర్భాల్లో మనకి అండగా ఉండే ప్రయత్నం చేస్తాడు, కానీ అన్ని సందర్భాల్లో ఉండదు. వెంటనే నా వల్ల అవ్వదు, ఇక నేను ఏమీ చేయలేనని పక్కకు తప్పుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా, నేను నీకు కేడెముగా ఉన్నాను అని అంటే, చూడండి, ఆ కేడెము ధరించేటటువంటి ఆ సైనికుడు, ఆ యుద్ధ వీరుడు, ఆ సైనికుడికి కనీసం ఒక్క బాణము కూడా తగలకుండా ఈ కేడెము ఎలా చేస్తుంది తెలుసా అండి, కాపాడుతూ ఉంటది. అలాగే మన దేవుడంట మనకు ముందుగా కేడెమై ఉన్నాడు. ఆయన కేడెముగా ఉన్నప్పుడు ఆయన వెనకాల మనము దాక్కుండే చాలు, మన ప్రొటెక్షన్ అంతా కూడా మన దేవుడే. దేవుడికి స్తోత్రం. ఈ విధంగా పోయిన వారం మీకు కేడెమును గురించి ఈ ప్రస్తావన చెప్పే ప్రయత్నం చేశాను. అలాగే ఈ కొత్త నిబంధనలో సర్వాంగ కవచాల గురించి కూడా చెప్పాను. ఈ వారం మనం తర్వాత వచనాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. 2వ వచనం, అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చినానేమి, నేను సంతానము లేని వాడినై పోడుచున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటికి ఆస్తి కర్తనగుడు కదా. ఇప్పుడు దేవుడు అబ్రహామును బలపరుస్తూ, అబ్రహామును ధైర్యపరుస్తూ, అబ్రహాము నీకెందుకు, నేనున్నాను, నీకు ఎల్లప్పుడూ నీకు నేను తోడుగా ఉన్నాను, భయపడకు అని దేవుడు అబ్రహామును బలపరుస్తూ ఉన్నాడు. చూడండి, మన దేవుని యొక్క మాట మనల్ని ఏం చేస్తుంది తెలుసా అండి, బలపరుస్తుంది, ధైర్యపరుస్తుంది, ఆదరిస్తుంది, తోడుగా ఉంటది. అందుకనే చాలా మంది దేవుని వాక్యం విన్న తర్వాత ఏది ఏమైనా సరే నాకు నా దేవుడు ఉన్నాడు అనేటటువంటి ధైర్యంతో మందిరం నుండి బయటికి వెళ్తారు. దేవునికి స్తోత్రం. ఇలాంటి భరోసా, ఇలాంటి ధైర్యం కూడిన మాటలు మనకి లోకంలో ఎక్కడ దొరకవు, కేవలం పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే మనకు కలుగుతాయి. అందుకనే మన క్రైస్తవులకు, మన దేవుని బిడ్డలకు ఒక గొప్ప నిరీక్షణ, ఒక గొప్ప ధైర్యం ఏదైనా ఉన్నదంటే దేవుని మాటే. ఆయన మాటే మనకు చాలు. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా,
నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నేను ఉంటా యేసయ్యా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అబ్రహాము దేవుడు, నేను ఉన్నాను కదా అబ్రహాము, ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు దిగులు పడుతున్నావు అన్నప్పుడు అబ్రహాము తిరిగి దేవుడితో మాట్లాడతాడు. బైబిల్ సెలవిస్తుంది, అబ్రహాం అంట దేవునికి స్నేహితుడుగా ఉండేవాడు అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్, స్నేహితుడుగా అబ్రహాము దేవుడితో ఎలా ఉన్నాడో మనకి క్రొత్త నిబంధన గ్రంథంలో అక్కడక్కడ మనకి అబ్రహాము దేవుడితో మాట్లాడినట్టుగా, స్నేహితుతో మాట్లాడినట్టుగా మాట్లాడేది మనకు కనబడుతుంది. స్నేహితుడు అని ఎందుకు ప్రస్తావించాను అని అంటే, సర్వ సమాజంలో, ఈ యొక్క సమాజంలో మనము మన తల్లికి తండ్రికి కొన్ని చెప్పుకోలేము. కట్టుకున్న భర్త, కట్టుకున్న భార్యకు కూడా కొనుగోలు చెప్పలేదు. కానీ మనసులో ఉన్న ప్రాముఖ్యమైన మాటలు ఎవరికి చెప్పుకోగలుగుతారో తెలుసండి? దేవునికి చెప్పుకోగలుగుతారు. ఎందుకు దేవునికి చెప్పుకోగలుగుతారు? అట్ ద సేమ్ టైం లోకంలో స్నేహితులకు చెప్తారు. స్నేహితులకు ఎందుకు చెప్పుకుంటారు అని అంటే, అదే మనస్తత్వం అవతల వాళ్ళు కలిగి ఉండి అర్థం చేసుకోగలుగుతారని చెప్పేసి చాలా సీక్రెట్స్ అన్ని కూడా ఎక్కువగా స్నేహితులకు చెప్పుకుంటా ఉంటారు. అలాగా మనలో చాలా మంది మన స్నేహితులు కూడా, బెస్ట్ ఫ్రెండ్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. అలాగంట అబ్రహాముకు ఒక స్నేహితుడు ఉన్నాడంట. ఆ స్నేహితుడు ఎవరో కాదు, దేవాది దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో ఉన్న స్నేహితులు డబ్బుంటే ఉంటారు, కొన్ని సందర్భాల్లో మోసం చేసే ప్రయత్నం చేస్తారేమో, కానీ మన బైబిల్ గ్రంథంలో ఒక నిజమైన స్నేహితుడు ఉన్నాడు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టడం మాత్రమే కాకుండా మన ప్రాణ స్నేహితుడుగా ఉండి మనం చెప్పే ప్రతి మాట కూడా జాగ్రత్తగా విని దానికి ప్రతిస్పందిస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రైట్, ఇప్పుడు అబ్రహాం అంట దేవునితో స్నేహితుడుగా మాట్లాడుతూ ఉండేవాడు. తన హృదయంలో ఉన్న ప్రతి మాటను కూడా దేవునికే చెప్పుకునేవాడట. అప్పుడు అబ్రహాం అంటాడు, దేవా, నీవు నాకు ఐశ్వర్యాన్ని ఇచ్చావు, భార్యనిచ్చావు, పశువులు సంపదనిచ్చావు, ఆ పశు సంపదలను చూసుకోవడానికి కాపరులను ఇచ్చావు, చాలా మంది పనివారిని ఇచ్చావు, చాలా ఐశ్వర్యవంతుడిగా చేసావు, చాలా ధనవంతుడిగా చేసావు నాయన. నాకు చాలా సంతోషంగా ఉంది నాయన. అయితే ఇంత ఉన్నప్పటికీ కూడా నా సంతోషము, నా ఆనందము పరిపూర్ణం అవ్వట్లేదు నాయన. ఎందుకనంటే నాకు బిడ్డలు లేరు నాయన, నాకు పిల్లలు లేరు నాయన. ఇది ఎప్పుడు కూడా నన్ను మానసికంగా కృంగజేస్తూ ఉంటది. చూడండి, మన జీవితాల్లో అన్నీ ఉంటాయి, కానీ ఏదో ఒక సమస్య మనలను బల్లెంలా పొడుస్తూ ఉంటది. ఏదో ఒక సమస్య మనలను గుచ్చుతా ఉంటది. ఏదో ఒక సమస్య మనను పదే పదే బాధపరుస్తూ ఉంటది. అది మనం ఆలోచించినప్పుడు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇదొక్కటే నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఈ ఒక్క సమస్య నాకు నిద్ర పట్టకుండా చేస్తుంది. ఈ ఒక్క సమస్య నాకు కనీస కడుపు నిండా మనస్ఫూర్తిగా భోజనం చేయకుండా చేస్తుంది అని మనకు కూడా ఇలాంటి అనుభవం గుండా మనం వెళ్తాం. కుటుంబంలో కావచ్చు, వ్యక్తిత్వ జీవితంలో కావచ్చు, బిడ్డల విషయంలో కావచ్చు, ఆర్థిక విషయంలో కావచ్చు, అప్పుల విషయంలో కావచ్చు, ఎవరో ఒకరికి ఏదో ఒకటి మానసికంగా కృంగజేస్తూనే ఉంటది. అబ్రహాము దేవునికి స్నేహితుడైనప్పటికీ, దేవుడు అబ్రహామును బహుగా దీవించినప్పటికీ, దేవుడు అబ్రహాముకి ఏ లోటు లేకుండా చేసినప్పటికీ కూడా అబ్రహాముకు కూడా ఏదో ఒకటి మానసికంగా కృంగజేస్తూనే ఉంది. అదేంటో అబ్రహాము మనసు విప్పి దేవుడికి చెప్పేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన జీవితాలు ఎప్పుడు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే మనల్ని మానసికంగా కృంగజేస్తుందో, ఏ సమస్య అయితే, ఏ ఇబ్బంది అయితే మనల్ని నిద్ర పట్టకుండా చేస్తుందో, అది మనుషులకు చెప్తే లాభం ఉండదు. దాన్ని తీసుకొని మనసు విప్పి దేవునికి తెలియచేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు మనం దేవునికే తెలియచేయాలంటే
ఆ సమస్యను పరిష్కరించగలిగినది మన దేవుడు గనుక. హల్లెలూయా. చూడండి, ఈ రోజుల్లో మన విశ్వాసులకు ఉన్న పెద్ద సమస్య ఏంటంటే, నీకు వచ్చిన సమస్య నిజంగా నీకు సమస్య కానే కాదు. నిజంగా సమస్య కాదు. ఎందుకు సమస్య కాదో తెలుసా? నీకు వచ్చిన సమస్యను నువ్వు ఆ సమస్యను తీర్చగలిగిన దేవుడి దగ్గరకు తీసుకురాలేకపోవడం అసలైన సమస్య. అర్థమైందని చెప్పింది. నీకు వచ్చిన సమస్య, నువ్వు ఎదుర్కొంటున్న సమస్య, నువ్వు ఎదుర్కొంటున్న కష్టము, అది కష్టము సమస్య కానే కాదు. ఎందుకు అది నువ్వు సమస్యగా భారంగా నువ్వు భరిస్తున్నావంటే, ఆ సమస్యను తీర్చగలిగిన దేవుని దగ్గర రాకపోవడమే నీ అసలైన సమస్య, నీ అసలైన కష్టం. అలాగే అబ్రహాం అంట తన హృదయంలో ఉన్న ఆ నిరాశ, నిస్పృహను, తన హృదయంలో ఉన్న ఆ బాధను, తనను ఎంతో వెంటాడుతున్న, నిద్ర పట్టకుండా చేస్తున్న ఆ విషయాన్ని మొత్తానికి మనసు విప్పి దేవుడు చెప్పేశాడు. అప్పుడు దేవుడు చెప్పిన తర్వాత ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా అండి? అబ్రహామును బలపరుస్తూ అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని మరలా గుర్తు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అబ్రహాముకు దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడు అని అంటే 12వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఏంటో తెలుసా అండి? చూడండి, 12వ అధ్యాయంలో మొదటి వచనంలో అబ్రహామును పిలుస్తూ అంటాడు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరముగా నుండు. అబ్రహామును పిలవడంతోనే దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏంటో తెలుసా? నిన్ను గొప్ప జనముగా చేస్తాను. ఇది అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానం. ఇప్పుడు అబ్రహామును దేవుడు గొప్ప జనముగా చేయాలంటే సంతానం ఉండాలి కదండి. ఆ సంతానం ఆశీర్వదించబడితే అది గొప్ప జనముగా మారుతుంది. ఇప్పుడు అబ్రహాముకు వయసు పెరుగుతుంది కానీ పిల్లలు లేరు. ఇది దేవుడిచ్చిన వాగ్దానాన్ని అబ్రహాం గుర్తు చేసుకుంటూనే, అబ్రహాం ఏమో దేవా నువ్వు నాకు ఈ వాగ్దానం ఇచ్చావు, కానీ నా జీవితంలోనేమో ఈ వాగ్దానం అసలు ఏమాత్రం నెరవేర్చేటటువంటి అవకాశాలు కూడా నాకు కనబట్టలేదు అని నిరాశ నిస్పృహతో దేవుడు చెప్పేశాడు, ప్రభా నువ్వేమో నన్ను గొప్ప జనముగా చేస్తానన్నావు, కానీ నాకు మాత్రం పిల్లలు లేరు నాయన అని అబ్రహాము కృంగిపోతూ దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా అండి? ఆ వాగ్దానాన్ని అబ్రహాముకు మరలా గుర్తు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి మనం చదువుదాం 15వ అధ్యాయం 2వ వచనం. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమిచ్చిననేమి, నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటికి ఆస్తికర్తనగును కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇవ్వలేదు గనుక నా పరివారంలో ఒకరు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమును పుట్టబోవాడు నీకు వారసుడని చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము నిరాశ నిస్పృహతో ఒక నిర్ణయానికి కూడా వచ్చేసాడు. ఏంటి ఆ నిర్ణయం అంటే, ఇంకా నాకు పిల్లలు పుట్టరేమో బహుశా, కాబట్టి ఇప్పుడు నాకున్న ఈ పశు సంపదల్లో, ఆ పశువులను చూసుకునేటటువంటి కాపరుల్లో ప్రధానమైన వ్యక్తి, మేనేజర్ గా ఉంటూ అన్ని పనులు తానే బాగా చూసుకుంటున్న నమ్మకమైన వ్యక్తి ఎవరండి? ఎలియాజర్. ఇప్పుడు అబ్రహాం ఏమనుకున్నాడంటే, ఈ నమ్మకమైన ఈ పనివాడే నాకు వారసుడేమో అని నిర్ణయానికి వచ్చేసాడు. అని నిర్ణయానికి వచ్చేసి అది దేవుడు కూడా చెప్పేశాడు, ప్రభా నాకు ఎలాగో పిల్లలు లేరు గనుక ఇదిగో నా దగ్గర ఉన్న ఈ నమ్మకమైన పనివాడైన ఎలియాజరే నాకు వారసుడు కదా నాయనా, అలాగే నేను చేసుకోమంటావా ప్రభా అని అబ్రహాము దేవుడితో మాట్లాడుతున్నాడు. చూడండి, కొన్ని సందర్భాల్లో మనకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి మనం మర్చిపోతాం. జనవరిలో మీరు వాగ్దానం తీసుకుంటూ ఉంటారు, చాలా కొద్ది మందికి తెలుసండి ఆ వాగ్దానం. కొంతమంది మాత్రమే ఆ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తూనే ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు, ఆ వాగ్దానం ఎలాగైనా నెరవేరుస్తాడు. కానీ కొంతమంది మాత్రం ఆ వాగ్దానాన్ని మర్చిపోయి ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి, ఎదుర్కొంటున్న కష్టాలను బట్టి, పోరాటాలను బట్టి ముందుకు వెళ్ళిపోతూ కొన్ని డిసిషన్స్ కూడా తీసేసుకుంటారు. అప్పుడు దేవుడు అబ్రహాంకు చెప్తున్నట్టు దేవుడు మనకు కూడా చెప్తున్నాడు, అలా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.
అలా వెంటనే నిర్ణయాలు తీసుకోకూడదు, అలా వెంటనే డిసిషన్లోనికి వెళ్ళిపోకూడదు. ఇప్పుడు అబ్రాహాం ఏమన్నా అంటే, ప్రభువా నాకు ఎలాగో పిల్లలు లేరు కనుక, నాకు సంతానం లేదు కనుక, నాకు ఇంత పరివారం ఉంది, ఇంత పశువుల సంపద ఉంది, ఈ పశువుల సంపద కింద కాపర్లు ఉన్నారు, ఆ కాపర్లో చాలా నమ్మకమైన వ్యక్తి ఎలియాజరు, కాబట్టి అతన్నే నేను వారసుడిగా చేసుకుంటాను ప్రభువా అని అబ్రహాము దేవునితో మాట్లాడతాడు. ఆ రోజులలో ఇదొకటి విధమైన నానుడు ఉండేదండి. ఒకవేళ ఆ కుటుంబానికి బిడ్డలు లేకపోతే ఆ ఇంటిలో పనిచేసేటటువంటి కొన్ని సంవత్సరాలు పనిచేసేటటువంటి నమ్మకమైన వ్యక్తిని వారు ఏం చేస్తారో తెలుసండి, వారసత్వంలోనికి తీసుకొని తర్వాత తదనంతరము వారికి అన్ని కూడా ఇచ్చేస్తా ఉంటారు. అబ్రహాము కూడా ఇదే అనుకున్నాడు. అనుకొని సరే ఇంకా ఎలియాజరే నా వారసుడేమో అని ఆలోచిస్తున్నప్పుడు దేవుడు అబ్రహామును బలపరుస్తూ తన వాగ్దానాన్ని మరలా గుర్తు చేస్తూ అబ్రహాంతో అంటున్నాడు, అబ్రహాము అలాంటి వెంటనే డిసిషన్ తీసుకోవద్దు, తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు. ఇదిగో ఈ ఎలియాజరు నీకు నమ్మకమైన వాడు కావచ్చు, అతడు చాలా భయభక్తులు గలవాడు కావచ్చు, కానీ నా వాగ్దానం మాత్రం అది మాత్రం నెరవేరకుండా పోదు. నీ గర్భవాసమున పుట్టిన వాడే నీకు వారసుడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసలు అది నమ్మడానికి ఏమాత్రం కూడా సాధ్యం లేదు, నమ్మడానికి ఏమాత్రం కూడా సాధ్యపడదు. ఎందుకంటే అబ్రహాం వయసు, శారా వయసు, ఇంకా రోజు రోజుకి పిల్లలు పుట్టే అవకాశం లేనే లేదు. కానీ దేవుని వాగ్దానం మాత్రం మారలేదండి. మరలా గుర్తు చేస్తూ, అబ్రాహాము నువ్వు ఏమాత్రం కూడా బాధపడకు, నీ గర్భవాసం పుట్టిన కుమారుడే నీకు వారసుడు అవుతాడని చెప్పి అబ్రహామును పట్టుకొని మరలా తన వాగ్దానాన్ని గుర్తు చేస్తూ ఒక మాటలు మాట్లాడుతున్నాడు దేవుడు. ఒకసారి చూద్దాం. 15వ అధ్యాయం 5వ వచనం, పైన వచనం కూడా చదువుతాం. నీ గర్భవాసమున పుట్టినవాడు నీకు వారసుడని చెప్పెను, మరియు ఆయన వెలుపలికి అతని తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపుకు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగగునని చెప్పెను. అతడు అనగా అబ్రహాము యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహామును పిలిచి, నువ్వు రా, బయటికి రా. ఏంటి ప్రభువా? ఆకాశం వైపు చూడు. చూశాను ప్రభువా. ఆకాశంలో ఏం కనబడుతున్నాయి? నక్షత్రాలు కనబడుతున్నాయి ప్రభువా. నక్షత్రాలను నువ్వు సాధ్యమైతే లెక్కించో. ప్రభువా ఎక్కడ లెక్కిస్తాను నాయన? మీరు ఎవరైనా ప్రయత్నం చేశారా? చిన్నప్పుడు ఆరు బయట పడుకొని లెక్కించే ప్రయత్నం చేశారు వంశంలో చాలా మంది. ఎవరికైనా ఎన్నైనా దొరికినాయా? మీరు లెక్కించిన కరెక్టేనా? ఆకాశంలో ఉన్న నక్షత్రాలను లెక్కించడం సాధ్యమేనా? ఒక జోక్ చెప్తాను వినండి. కర్నూలు బైబిల్ కాలేజ్ చేస్తున్న రోజుల్లో మమ్మల్ని 4 ప్రాంతాలకి ఫీల్డ్ వర్క్ అనగా మారుమూల ప్రాంతాల్లో సేవ ఎలా జరుగుతుందో అని 4 ప్రాంతాలకి మమ్మల్ని పంపించారు. నలుగురు వేసి చెప్పున. ఒకటి అరకు ప్రాంతం, ఒకటి కర్నూలు ప్రాంతం, ఒకటి వరంగల్ ప్రాంతం, ఒకటి ఆదిలాబాద్ ప్రాంతం. 4 పేర్లు బహుశా మీకు తెలుసు. ఆ 4లో ఒక ప్రాంతంలో జరిగిన ఒక సంఘటన చెప్తాను. కర్నూలు ప్రాంతంలో కొటాల చెరువు అని అడవి ప్రాంతం అన్నమాట. అక్కడ మేము 30 రోజుల నుండి సేవ చేశాం. ఒక రోజు ఒక 6 బయట చిన్న ప్రార్థన కూడిక జరిగితే అక్కడ వాక్యం చెప్పడానికి నించొని వాక్య పరిచయం చేస్తున్నారు. వాక్య పరిచయం చేస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి తూలుకుంటా వచ్చాడండి. ఏంటండి తూలుకుంటా అర్థం ఏంటి? టానిక్ వేసేసాడు. ఫుల్గా టానిక్ వేసి ప్రార్థన దగ్గరికి వచ్చి, పాస్టర్ నీ మాటలకు తర్వాత నేను ఒక మాట చెప్తున్నాను. నేను వాళ్ళందరూ ఆడవాళ్ళందరూ కూర్చోవయ్యా. ఓ ఆయన చాలా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, కానీ అసలు ఆయన ఏమాత్రం మాట్లాడట్లా. ఆ పాస్ట్రో అని చెప్పి అతని దగ్గర టార్చ్ లైట్ ఉంది. ఏముందండి? టార్చ్ లైట్ ఉంది. పాస్ట్రో ఇదిగో వినో అని టార్చ్ లైట్ ఏం చేశాడో తెలుసా అండి? ఆకాశం పైకి వేసేసాడు. ఆకాశం వైపు వేసి, పాస్ట్రో ఆకాశం వైపుకు టార్చ్ లైట్ వేసినటువంటి మనగాడు ఎవడైనా ఉన్నాడా చెప్పు పాస్టర్ అన్న.
ఆ రోజు అతడితో ఉన్న తిప్పలు మామూలుగా తర్వాత వాళ్ళ ఆవిడ వచ్చి ఆయనను ఈడ్చుకుంటూ తీసుకెళ్లిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు ఈ విషయాలు చెప్పానంటే, మనం కూడా చిన్నప్పుడు ఆకాశం వైపు చూసి నక్షత్రాలు లెక్కపెట్టే ప్రయత్నం చేశాం. అది మన వల్ల అవ్వదు. దేవుడు అబ్రాహామును పిలిచి, అబ్రాహాము నీకు సాధ్యమైతే ఆకాశంలో ఉన్న నక్షత్రాలను లెక్కపెట్టి చూద్దాం. ఆకాశంలో నక్షత్రాలు ఎలా లెక్క పెడతాను ఆయన కదా. ఆ విధముగా నీ సంతానాన్ని లెక్క పెట్టలేనంతగా విస్తరింపజేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు వాగ్దానం ఇవ్వడం మాత్రమే కాదు, ఆ వాగ్దానాన్ని మరలా మరలా మనకు పరిస్థితుల ద్వారా గుర్తు చేస్తాడు. ఎందుకనంటే మన దేవుడు వాగ్దానం ఇచ్చే దేవుడు, ఆ వాగ్దానాన్ని నెరవేర్చేది కూడా మన దేవుడే. కాబట్టి దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం ఎప్పుడు కూడా చిన్న చూపుగా లైట్ గా తీసుకోకూడదు. ఆ వాగ్దానము నెరవేరదు అని బహుశా నీకున్న పరిస్థితులు బట్టి నువ్వు ఆలోచిస్తున్నావేమో, కానీ దేవుడిచ్చిన వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చడానికి ఆయన అవసరమైతే పరిస్థితులనే తారుమారు చేసి తన వాగ్దానాన్ని నీ జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాడో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాగే కొత్త నిబంధనలో దేవుడు ఒక వ్యక్తికి ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఏంటంటే ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనం, 18-19 వచనం. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుని అంద్రయ్య అని ఇద్దరు సహోదరులు సముద్రంలో వల వేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని చెప్పాను. చాలా. యేసుక్రీస్తు ప్రభు వారు సేవ చేస్తున్న రోజుల్లో యేసుక్రీస్తు ప్రభు వారికి శిష్యులు అవసరమైనప్పుడు ఆ యొక్క సముద్ర ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆంద్రయ అలాగే సీమోను అనబడిన పేతురు కూడా ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు సీమోను పేతురుని చూసి, ఆంద్రేని చూసి, నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని ఏం చేస్తున్నా తెలుసా అని ఒక వాగ్దానం అప్పుడే ఇచ్చేసాడు. మిమ్ములను మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏ జాలరులు అంటే చేపలు పట్టే జాలరులు. వాళ్ళు ఏ జాలరులు అండి? దేవుడు వాగ్దానం చాలా విచిత్రంగా ఉంటుందండి. వాళ్ళ జీవితంలో ఆ మాట ఎప్పుడు కూడా వినలా. అయ్యా, మేము చేపలు పట్టే జాలరులం అయ్యా, కొన్ని సంవత్సరాలు ఇదే సముద్రంలో చేపలు పడుతున్నాం, మేము మమ్మల్ని చేపలు పట్టే జాలరులను పిలుస్తారు. కానీ నువ్వేంటి మనుషులను పట్టే జాలరులుగా చేస్తారని వాగ్దానం ఇచ్చావని చాలా సంతోషపడి ఏంటంట వాళ్ళ పడవలు, వాళ్ళ వలలు, వారి సమస్తాన్ని విడిచిపెట్టి పేతురు గారు యేసు ప్రభు వారిని వెంబడించేసి అంత బానే ఉంది. యేసుక్రీస్తు ప్రభుతో సేవ చేశారు, అంత బానే ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు సర్వ మానవాళి పాప పరిహారార్థం నిమిత్తం రక్తం కార్చి ప్రాణం పెట్టి పునరుద్ధరణైన తర్వాత ఈ పేతురు గారు ఒక ఇంట్లో ఉండి దాక్కుని ఉంటున్నాడు. శిష్యులందరూ కూడా దేవుడిచ్చిన వాగ్దానాన్ని పేతురు ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి మర్చిపోయాడు. పేతురుకు దేవుడు ఏం వాగ్దానం ఇచ్చాడు? యేసయ్య, మనుషులను పట్టే జాలరుగా నేను చేస్తాను. కానీ పేతురు ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితి ఏంటంటే, శిష్యులు ఎవరైనా బయటికి కనబడితే చాలు కొట్టి చంపేస్తారు, వీరు కూడా సిలువేసి శిక్ష వేస్తారు. కాబట్టి శిష్యులందరూ ఒక ఇంటిలో దాక్కుని ఉంటున్నప్పుడు తర్వాత దేవుడు వచ్చి ధైర్యపరిచే ప్రయత్నం చేసిన మరలా అదే పరిస్థితి. ఇప్పుడు మరలా మనం వెళ్ళి దేవుని మాటలు చెప్తే, ఏసే మాటలు చెప్తే ఎవరు మనల్ని పిలుచుకో, ఎవరు మనకు భోజనం పెట్టారు, ఎవరు కూడా పైపెచ్చు ప్రేమ చూపించకపోగా మనల్ని కొట్టే ప్రయత్నం చేస్తారు, మనల్ని జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తారు. ఎందుకు వచ్చింది అని దేవుని వాగ్దానాన్ని మర్చిపోయి పేతురు ఏమన్నాడో తెలుసండి? ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 21వ అధ్యాయం 3వ వచనం. సీమోను పేతురు అంటున్నాడు ఏమనంటే, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమని. ఇక్కడ పేతురు దేవుడిచ్చిన యేసయ్య ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయి, యేసయ్య ఏమిచ్చాడు వాగ్దానం? నిన్ను మనుషుల పట్టు
జాలరిగా చేస్తానన్నప్పుడు అది మాట నమ్మి యేసయ్య సేవకు వచ్చేసాడు పేతురు. కానీ తర్వాత వీళ్ళు ఎదుర్కొన్న పరిస్థితి, వీరు ఎదుర్కొంటున్న శ్రమ, వీరు ఎదుర్కొంటున్న ఆ పరిస్థితులు, కనీసం అడుగు తీసి బయట అడుగు పెట్టి యేసయ్య మాటలు చెప్తే కొట్టి చంపేస్తారేమో అనేటటువంటి భయాందోళనతో ఒక ఇంటిలో దాక్కొని దేవుని వాగ్దానాన్ని మరిచి ఒక డిసిషన్కి వచ్చేసాడు పేతురు. ఏంటంటే, నేను చేపలు పట్టే జాలరిని గనుక మరలా నేను చేపలు పడతాను. శిష్యులందరిలో పెద్ద ఆయన పేతురు గారే అని తాను నిలబడగానే మిగతా శిష్యులు ఏమన్నారు తెలుసా అండి? పేతురు గారు యేసయ్య ఒక వాగ్దానం ఇచ్చారు తెలుసా మనకి, మనుషులను పట్టే జాలరుగా చేస్తారని వాగ్దానం ఇచ్చారు, అది మీరు మరిచిపోయారా అనాల్సింది పోయి వీరందరూ కూడా వాగ్దానం మరిచిపోయి ఏమన్నారు తెలుసా అండి? మేము నీతో పాటు వచ్చేదము అనేది. చూడండి, మన ఎదురు సైతాన్ని ఏం చేస్తాడో తెలుసా అండి? మనము కనీసం తప్పించుకోలేని పరిస్థితుల్లో ఉన్న సమస్యలను మనకి ఇరికించేసి దేవుని వాగ్దానం కూడా మనకు గుర్తు రాకుండా చేస్తాడు. వాడి పని అంతే. కానీ మనం ప్రతి సమయంలో దేవుడు మనకి ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడే మనకు తన వాగ్దానాన్ని గుర్తు చేసి మనల్ని ఇంకా బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. అలాగైనప్పుడు తర్వాత వాళ్ళు చేపలు పట్టే ప్రయత్నం చేశారు, ఒక్క చేప కూడా దొరకలేదు. అప్పుడు సాక్షాత్తు దేవుడు వచ్చాడు. పిల్లలారా, భోజనంకి ఏమైనా ఉన్నదా? ఏం లేదు నాయనా, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెతకి రాదాయను ప్రతిఫలము, రక్షించుని సిలువా రమణీయ లోతులలో రతనాలను వెతకుటలో రాజులు నా పడవా నడిపించునా నావా నడి సాగమున దేవా నవ జీవన మార్గమునా నా జన్మ తరింపా నడిపించునా నావా. దేవుని స్తోత్రం. ప్రభువా, రాత్రంతా శ్రమపడ్డాం, ఇదే సముద్రంలో ఒకప్పుడు బోల్డ్ చేపలు పట్టాము నాయన, ఇప్పుడు ఒక్క చేపకు దొరకట్లేదంటే యేసు ప్రభు వారు ఒక వంటగాడై మంచి చేపలను కాల్చి ముందు భోంచే అని ఖాళీ కడుపులు చూసిన యేసు ప్రభు వారికి భోజనం పెట్టిన తర్వాత ప్రభు సుమి అని వారు గుర్తుపడితే మరలా వారికి యేసే ఏం చేశాడు తెలుసండి? తన వాగ్దానాన్ని మరలా గుర్తు చేసి, ఏమయ్యా, మిమ్మల్ని పిలిచినప్పుడు నేను ఒక వాగ్దానం ఇచ్చాను, మనుషులను పట్టే జాలలుగా చేస్తానని వాగ్దానం ఇచ్చాను కదా, మరలా అదే వాగ్దానం మీకు గుర్తు చేస్తున్నానంటూ, ఇదిగో సర్వలోకమునకి వెళ్ళి సర్వ సృష్టికి ఈ సువార్తను ప్రకటించండి అని మరల తన వాగ్దానాన్ని గుర్తు చేయగానే పేతురు ఆ వాగ్దానాన్ని పట్టుకొని తర్వాత పరిశుద్ధాత్మను పొందుకొని ప్రసంగిస్తేనండి 3,000 మంది రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం. మరలా ప్రసంగించినప్పుడు 2,000 మంది, సుమారు 5,000 మందితో మొట్టమొదటిగా అపోస్తులుడైన పేతురు గారు సంఘాన్ని స్థాపించాడు. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చిన వాగ్దానము నెరవేరిందండి. ఇక్కడ మన దేవుడిచ్చే ప్రతి వాగ్దానము కూడా నెరవేరుతుంది. అలా అబ్రహాం అంట దేవుడి మాటలు చెప్పగానే, సరే ప్రభువా, నీ మాటలను నీ వాగ్దానాలను నాకు గుర్తు చేసావు, నేను నమ్ముతున్నాను అన్నప్పుడు బైబిల్ సెలవిస్తుంది అది అతనికి నీతిగా ఎంచబడిన. దేవునికి స్తోత్రం. ఎవరైతే దేవుని వాగ్దానాన్ని ప్రతికూల పరిస్థితుల్లో నమ్మి విశ్వసిస్తారో దేవుని దృష్టిలో వారు నీతిమంతులో, అది వారికి నీతిగా ఎంచబడిందని బైబిల్ సెలవిచ్చిన ప్రకారం అననుకూలమైన ప్రతికూల పరిస్థితులైన దేవుని వాగ్దానాన్ని మనం ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ముందుకు సాగిపోతే దేవుడే మనకు వాగ్దానం ఇచ్చాడు గనుక ఆ వాగ్దానాన్ని నెరవేర్చేది కూడా దేవుడే. దేవునికి స్తోత్రం. ఎలాంటి పరిస్థితులు ఉండొచ్చు, ప్రభువా నువ్వు వాగ్దానం ఇచ్చావు, నువ్వే నెరవేరుస్తావు, భారమంతా నీ మీద వేసి నేను ముందుకు సాగుతాను ప్రభువా అన్నప్పుడు దేవుడు మనల్ని చేయి పట్టుకొని క్షేమకరమైన సురక్షితకరమైన మార్గంలో కూడా మనలను నడిపిస్తాడు. అలాంటి నడిపింపు దేవుడు మనందరికీ దయచేయును కాక. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకునండి.
ఒకవేళ దేవుడిచ్చిన వాగ్దానం నువ్వు మర్చిపోయావేమో, మర్చిపోయి నిరాశ నిస్పృహకుండా వెళ్తున్నావేమో, దేవుడు తన వాగ్దానాన్ని నీకు మరలా గుర్తు చేస్తుంది. ప్రభువా, నా జీవితంలో ఇది సాధ్యము కాదేమో అని బహుశా నువ్వు నిరాశ నిస్పృహకుండా వెళ్తున్నావేమో. మాట ఇచ్చిన దేవుడు నీ జీవితంలో సాధ్యపరుస్తాడు. ఎందుకంటే నా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తము నా దేవునికి సాధ్యమేనమ్మా. కాబట్టి సాధ్యపరచగలిగిన దేవుడి మీద విశ్వాసం కలిగి, ప్రార్థన జీవితం కలిగి ముందుకు సాగిపో. దేవుడు నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. అసాధ్యమైనది ఏమున్నది? నా దేవునికి సమస్తము సాధ్యమే. ఆయనకి అసాధ్యం అంటూ ఏదీ లేదు. కనుక ఈ సాధ్యపరచగలిగిన దేవుడు నీకు పరిచయం చేస్తున్నా. ప్రభువా, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరదేమో, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు బట్టి నేను నిరాశ నిస్పృహ కృంగిపోయాను, ప్రభువా నన్ను క్షమించు అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు తన వాగ్దానాన్ని మరలా నీకు గుర్తు చేస్తూ నిన్ను బలపరుస్తూ. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, మీకు వందనాలు. ప్రభావితపడిన వాక్యం ప్రతి హృదయంలో నాటబడి ఫలించుటకు సహాయం చేయండి. ఎందరైతే నిరాశలో ఉన్నారో వారిని ఈరోజు మీ వాగ్దానం చేత మరలా బలపరిచినందుకు వందనాలు. ఎవరికి ఏ వాగ్దానం ఇచ్చావో మీకు తెలుసు నాయన. అయ్యా, కొంతమందికి నీ గర్భఫలం ఇస్తాను అని వాగ్దానం ఇచ్చావు, అది మీకు తెలుసు నాయన. అది వారు మరల బహుశా మర్చిపోయారేమో, మరలా వారికి గుర్తు చేస్తున్నందుకు వందనాలు నాయన. తమ్ముడు, నీకు నేను ఉద్యోగాన్ని ఇస్తాను అని బహుశా మీరు నైనా ప్రభువా అతనికి మీరు వాగ్దానం చేసి ఉండొచ్చు. ఆ వాగ్దానం బహుశా ఉన్న పరిస్థితుల్లో మర్చిపోయాడేమో. ఆ వాగ్దానాన్ని మరలా గుర్తు చేసినందుకు వందనాలు. అమ్మా, నీ కుటుంబాన్ని కట్టే దేవుడను నేను అని వాగ్దానం ఆ కుటుంబానికి ఇచ్చావు నాయన. ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితుల్లో వాగ్దానం మర్చిపోయారేమో నాయన. మరలా వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మాట ఇచ్చిన దేవుడవు నాయన, వాగ్దానం నెరవేర్చే దేవుడు. ప్రతి ఒక్కరి జీవితంలో మీరిచ్చిన వాగ్దానం నెరవేర్చమని అయ్యా నూతనంగా జతపరచబడిన అయ్యా బన్ను కృపలను బట్టి ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా నాయన, పరిశుద్ధమైన వివాహం జరిగింది నాయన, దైవజనుల సమక్షంలో వివాహం జరిగింది నాయన. అయ్యా, ఇద్దరిని కూడా మీ చేతులకు అప్పచెప్తున్నాం. కష్టమైన, నష్టమైన, బాధైన, సమస్య అయిన, ఇరుకైన, ఇబ్బంది అయిన, మరి ఏదైనా సరేనైనా వీరిని నైనా ఎడబాయడానికి ఏది కూడా వీలు లేదు ప్రభువా. వీరిని ఐక్యపరిచి అయ్యా తుది శ్వాస వరకు నైనా మీ సేవలో ముందుకు సాగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు ఈ యొక్క కుడికిని ఆశీర్వాదకరంగా జరిగించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.